अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో 11వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. ఆ 11వ అభ్యాసంలో కూడా నిన్న మనము నియమాల వరకు చెప్పుకున్నాము. అందులో 26వ నియమం 27వ నియమం చతుర్థ విభక్తి ఎప్పుడెప్పుడు వస్తుంది అనే విషయాన్ని మనం చూసాము. అందులో ఎవరినైతే కోపగించుకుంటామో, ఎవరినైతే అసూయించుకుంటామో, ఎవరికైతే ద్రోహం చేస్తామో, ఎవరినైతే ఈర్ష్యపడతామో వారిలో ఎవరినైతే ఈర్ష్యపడతాం కోపగించుకున్న వారి చతుర్థ విభక్తి వస్తుంది చెప్పుకున్నాము. అలాగే కథ ధాతు, కథయతి, నివేదయతి, ఉపదిశతి ఈ ధాతులతోటి కూడా చతుర్థ విభక్తి వస్తుంది. ఒక ఉపదిశ ధాతుతోటి మాత్రం ద్వితీయ విభక్తి కూడా పెట్టుకోవచ్చు. బాలకాయ ఉపదిశతి, బాలకం ఉపదిశతి అలా రెండు రకాలుగా రెండు విభక్తులు పెట్టుకోవచ్చు. రెండు కరెక్టే అని చెప్పి అలా చెప్పుకున్నాము. నెక్స్ట్ 26వ నియమంలో ఏ ప్రయోజనం కొరకైతే ఏదైనా వస్తువు ఉందో, ఏ ప్రయోజనం కొరకు అయితే ఏదైనా కర్మ చేస్తున్నామో, ఒక పని చేస్తున్నామో, అట్లా ప్రయోజనం ఏ ప్రయోజనం ఉద్దేశించి అయితే పని చేస్తున్నామో, ఏదైనా వస్తువు ఉందో ఆ ప్రయోజనంలో చతుర్థ విభక్తి వస్తుంది. ఏ ప్రయోజనం కొరకు అయితే ప్రయత్నం చేసినా ఆ ప్రయోజనంలో చతుర్థ విభక్తి వస్తుంది అని చెప్పి 26వ నియమం చెప్పుకున్నాము. ఓ మహోదయ వినబడం లేదు. అలాగే చతుర్థ విభక్తిలో 27వ నియమంలో కృతే లేదా అర్థం ఈ రెండు అవయ పదాలను కూడా ఉపయోగించుకోవచ్చు. బాలకస్య కృతే లేదా బాలకార్థం, సామాన్యంగా బాలకాయ, అన్నిటికీ అర్థము బాలకుడి కోసము. బాలకార్థం అర్థం శబ్దం వచ్చిన ఇక్కడ అవయ పదము. బాలక శబ్దంతో అర్థం శబ్దం కలిపినప్పుడు బాలకార్థం. అదే బాలక శబ్దానికి షష్ఠి విభక్తి పెట్టిన బాలకస్య కృతే వచ్చినప్పుడు షష్ఠి విభక్తి వస్తుందని చెప్పుకున్నాము. అలాగే సామాన్యంగా చతుర్థ విభక్తి బాలకాయ, బాలకుడి కొరకు లేదా బాలకుని కోసం అనే అర్థం వస్తుంది. ఈ రకంగా అర్థం కృతే అనే అవ్యయ పదాన్ని కూడా చతుర్థ విభక్తి యొక్క అర్థంలో మనం ఉపయోగించుకోవచ్చు. ఆ రకంగా 3 రకాలుగా పఠనార్థం పఠనస్య కృతే పఠనాయ, భోజనార్థం భోజనస్య కృతే భోజనాయ, అలాగా మనం నిన్న ఉదాహరణ చూసాము. ఈ రకంగా ఈ నియమాన్ని ఉపయోగించి వాక్యాలు చెప్పిన రాసుకోమని చెప్పి ఇందులో ఇప్పుడు చెప్పిన వాటిలో సందేహం చెప్పండి. ఓకే అండి, అందరికీ అర్థమయ్యే కదా నియమాలు. ఇప్పుడు వీటి యొక్క ఆన్సర్స్ రాసుకోండి, సమాధానం రాసుకోండి. సంస్కృత వాక్యాలు చెప్పాలి మహోదయ. ఫస్ట్ సంస్కృత వాక్యాలు రాసుకోమని చెప్పినాను. నేను లక్ష్మి గారు పెట్టే ఉంటారు. డైరెక్ట్ గా ఆన్సర్ రాసుకోండి, ఓకేనా? ఇప్పుడు స్లైడ్ మీద సంస్కృత వాక్యాలు పెట్టలేదు, తెలుగు వాక్యాలు పెట్టారు. రెండు పెట్టారండి. వస్తాయి. అందులో మొట్టమొదటి సంస్కృత వాక్యం ఏంటంటే ఈ శబ్దకోశ నియమాలు ఉపయోగించి చూసుకోండి. మొట్టమొదటి సంస్కృత వాక్యం కృష్ణ తస్మై దుర్జనాయ కృధ్యతి. కృష్ణుడు, కృష్ణ అంటే కృష్ణ తస్మై దుర్జనాయ కృధ్యతి. వాక్యం చూడండి, కృష్ణ తస్మై దుర్జనాయ కృధ్యతి. నీకు అండర్లైన్ చేశారు చూడండి. సో కృష్ణుడు ఆ దుర్జనుడిని కోపగించుకుంటున్నాడు. కృష్ణుడు ఆ దుర్జనుడిని కోపగించుకుంటున్నాడు. కృష్ణ అంటే కృష్ణుడు. తస్మై దుర్జనాయ, దుర్జనాయ అనేది విశేష్యము, తస్మై అనేది విశేషణము. తస్మై సర్వనామ శబ్దము, ఇది విశేష్య శబ్దం అన్నమాట. దుర్జనాయలో చతుర్థ విభక్తి ఏకవచనము, ప్రథమ చతుర్థ విభక్తి ఉంది కాబట్టి
ఏకవచనం ఉంది కాబట్టి అదే విధంగా చతుర్థి విభక్తి పుల్లింగము, చతుర్థి విభక్తి, ఏకవచనం. ఇక్కడ కూడా విశేషణంలో కూడా అదే లింగము, అదే విభక్తి, అదే వచనము. దుర్జన శబ్దంలో ఏ విభక్తి, ఏ లింగం, ఏ వచనం అయితే ఉందో సర్వనామ శబ్దం కూడా అదే లింగము, అదే విభక్తి, అదే వచనం పెట్టుకున్నామంటే ఏకవచనంలో, పుల్లింగంలో, ఇంకా చతుర్థి విభక్తిలో. కృద్యతే కోపగించుకుంటున్నాడు చెప్పాం కదా, ఎవరినైతే కోపగించుకుంటున్నా వారిలో చతుర్థి విభక్తి. ఇక్కడ కృష్ణుడు దుర్జన్య కోపగించుకుంటున్నాడు కదా, దుర్జన్లో చతుర్థి విభక్తి వచ్చిందన్నమాట. ఓకే, అస్తు. అలాగే పక్కన అన్నిటికీ వర్తిస్ కుప్యతి, కృష్ణ తస్మై దుర్జనాయ కుప్యతి అని రాసుకోవచ్చు. అదేవిధంగా కృష్ణ తస్మై దుర్జనాయ ద్రోహ్యతి, ద్రోహం చేస్తున్నాడు. అదేవిధంగా ఇదే వాక్యం అన్నిటికీ వర్తిస్తుంది, మాటికి మాటికి రాయకుండా ఓన్లీ క్రియాపదం పక్కన రాశాను. కృష్ణ తస్మై దుర్జనాయ ఈర్ష్యతి, లేదా కృష్ణ తస్మై దుర్జనాయ అసూయతి. ఇలాగా 4 ఎన్ని ధాతులు ఉన్నాయో అన్ని వాక్యాలు ఇదే విధంగా రాసుకోవచ్చు. ఓకే, ధాతును బట్టి అర్థం మారిపోతుంది. కృష్ణుడు ఆ దుర్జన్ని క్రోధిస్తున్నాడు, కృష్ణుడు ఆ దుర్జన్ని కోపగించుకుంటున్నాడు, లేదా ఈర్ష్య పడుతున్నాడు, లేదా ద్రోహం చేస్తున్నాడు, లేదా అసూయ పడుతున్నాడు. ఇలాగా అన్నిటికీ వర్తిస్తుంది. ఇది ఈ సంస్కృత వాక్యం యొక్క సంస్కృత వాక్యం తెలుగు అర్థం అన్నమాట. అస్తు. రెండో వాక్యం వచ్చేసి శిష్య తస్మై గురవే కథయతి. చెప్పాం, నివేదయతి, ఉపదిశతి, కథయతి ఈ ధాతులు ఎప్పుడొచ్చినా అక్కడ ఎవరికైతే చెప్తున్నారో వారిలో చతుర్థి విభక్తి రావాలి. ఎవరికి చెప్తున్నారు? గురువుకు చెప్తున్నాడు. శిష్యుడు గురువుకు చెప్తున్నాడు అనే అర్థాన్ని ఇక్కడ చతుర్థి విభక్తి పెట్టాం. మన నియమం ముఖ్యం, ఇక్కడ అర్థం ముఖ్యం. ఇప్పుడు నీ నువ్వుల గురించి అని అర్థం చేసుకోదు. గురువునకు చెప్తున్నాడు, కు అని కీకు వచ్చినప్పుడు ద్వితీయ విభక్తి రావాలి, అలా అనుకోవద్దు. ఇక్కడ నియమం ఏం చెప్పింది? నియమం విశేషంగా అందుకే నియమాలు చెప్పుకుంటున్నాడు. నివేదయతి ధాతు, ఉపదిశతి ధాతు, కథయతి ధాతు ఎప్పుడు వచ్చినా అంటే ఎవరినైతే నివేదిస్తున్నామో, ఎవరికైతే చెప్తున్నామో, ఇక్కడ కథయతి ధాతు చెప్తున్నాం, ఎవరికైతే చెప్తున్నామో వారిలో చతుర్థి విభక్తి రావాలి. ఇక్కడ శిష్యుడు ఎవరికి చెప్తున్నా? గురువుకు చెప్తున్నాడు. అక్కడ గురువులో చతుర్థి విభక్తి వచ్చింది. గురువు శబ్దము ఉకారాంత పుల్లింగ శబ్దం కాబట్టి గురవే అని రూపం మనం తీసుకోవాలన్నమాట. అందుకే తస్మై గురవే నమః, శిష్య తస్మై గురవే కథయతి. శిష్యుడు ఆ గురువుకు చెప్తున్నాడు, శిష్యుడు ఆ గురువుకు చెప్తున్నాడు. నెక్స్ట్ మూడో వాక్యం, పుత్రః జనకాయ నివేదయతి. పుత్రః జనకాయ నివేదయతి. పుత్రః జనకాయ నివేదయతి. పుత్రుడు తండ్రిని నివేదిస్తున్నాడు. పుత్రుడు తండ్రిని నివేదిస్తున్నాడు. పుత్రుడు తండ్రిని నివేదిస్తున్నాడు. నెక్స్ట్ నాలుగో వాక్యం, గురువు శిష్యాయ ఉపదిశతి. ఉపదిశ ధాతుతో చతుర్థి విభక్తి వస్తుంది. ఎవరికైతే ఉపదేశిస్తున్నారో వారిలో చతుర్థి విభక్తి వస్తుంది. ఎవరికైతే ఉపదేశిస్తున్నారో వారిలో ద్వితీయ విభక్తి కూడా వస్తుంది. రెండు కరెక్టే, ఏదైనా రాసుకోవచ్చు. ఎక్కడ ఉన్నా కూడా ఇది ద్వితీయ చతుర్థి రెండు వస్తుంది. అందుకే బ్రాకెట్ లో ద్వితీయ విభక్తి కూడా పెట్టాను. గురువు శిష్యాయ ఉపదిశతి, లేదా గురువు శిష్యం ఉపదిశతి, ఏదైనా రాసుకోవచ్చు. రెండు రాసుకోండి ఇక్కడ ప్రాక్టీస్ కోసం. గురువు శిష్యుడికి ఉపదేశిస్తున్నాడు అని అర్థం. అర్థం ఒకటే, గురువు శిష్యుడికి ఉపదేశిస్తున్నాడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్, జ్ఞానాయ గురుం నమతి. జ్ఞానాయ గురుం నమతి. జ్ఞానాయ గురుం నమతి. జ్ఞానం కోసం గురువుకి నమస్కరిస్తున్నాడు. ఏ ప్రయోజనం కొరకు? గురువు నమస్కరిస్తున్నాడు, గురువుకి నమస్కరిస్తున్నాడు. ఏ ప్రయోజనం కొరకు నమస్కరిస్తున్నాడు? ఇది ఏ నియమము? 26 నియమం ప్రకారం ఏ ప్రయోజనం కొరకైతే నమస్కరిస్తున్నాడో ఆ ప్రయోజనంలో చతుర్థి విభక్తి రావాలి. జ్ఞానం కోసం గురువుకి ప్రతి నిత్యము నమస్కరిస్తున్నాడు. ఇక్కడ ప్రయోజనం ఏంటి? నమస్కరించడానికి ప్రయోజనం ఏంటి? జ్ఞానం కాబట్టి జ్ఞానంలో చతుర్థి విభక్తి వచ్చింది. జ్ఞానాయ గురుం నమతి. జ్ఞానం కోసం, జ్ఞానం కొరకు గురువుని నమస్కరిస్తున్నాడు. ఎవరు? నమతికి కర్త ఎవరు? బాలకః, ఎవరైనా శిష్య, ఏదైనా పెట్టుకోవచ్చు. ఛాత్రః. అది ఒక ఆచార్య
ఏంటండి? తస్మై దుర్జనాయ అన్నారు కదా, అయితే ఏమన్నాడు? కృష్ణుడు దుర్జనుని కోపగిస్తున్నాడు అనన్నా, కోపగించును కృష్ణుడు అన్నాడు. ఆ దుర్జయుని క్రోధిస్తున్నాడు. కృష్ణుడు కృష్ణ అని చెప్పారు. కృష్ణుడు ఆ దుర్జనుడిని క్రోధిస్తున్నాడు లేదా కోపగించుకుంటున్నాడు, ఏదన్నా ఒకటే. కృద్యతని క్రోధిస్తున్నాడు అని చెప్పాం, కుప్యతని కోపగించుకుంటున్నాడు. ఓకేనా? వస్తుంది. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. 6వ వాక్యం. సహ స్నానార్థం గచ్చతి. ఇదే నియమము 27వ నియమం. అర్థం శబ్దం వచ్చినప్పుడు చతుర్థి విభక్తి వస్తుంది చెప్పారా? అంటే అర్థం శబ్దం చతుర్థి యొక్క అర్థాన్ని ఇస్తుంది. సహ స్నానార్థం గచ్చతి. స్నానార్థం అంటే స్నానం కోసం, స్నానం కొరకు. ఈ కొరకునిక ఎక్కడ వస్తుంది? చతుర్థి విభక్తిలో వస్తుంది. ఇది చతుర్థి విభక్తి కాదు కదా. చతుర్థి విభక్తి స్నానాయ అని రావాలి. కానీ ఇక్కడ అర్థం శబ్దంతో కూడా, అర్థం శబ్దం వచ్చినా కూడా అది చతుర్థి విభక్తి యొక్క అర్థాన్ని ఇస్తుంది. అందుకే స్నానార్థం, సహ స్నానార్థం గచ్చతి, స్నానం కొరకు వెళ్తున్నాడు. సహ స్నానార్థం గచ్చతి అంటే స్నానం కొరకు వెళ్ళుతున్నాడు. అలాగే దీని ఇంకో రకం రాసుకో. స్నానస్య కృతే గచ్చతి. రాసుకో, అది కూడా రాసుకో పక్కన. స్నానస్య కృతే గచ్చతి. ఇంకోటి లేదా అని చెప్పి అలా కూడా రాసుకోవచ్చు. స్నానస్య కృతే. కృతే శబ్దం ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా దాని ముందు షష్ఠి విభక్తి కంపల్సరిగా ఉంటుంది. ఏ శబ్దమైనా సరే. స్నానస్య కృతే గచ్చతి. అది పుల్లింగం అయితే పుల్లింగం షష్ఠి విభక్తి, స్త్రీలింగం అయితే స్త్రీలింగంలో షష్ఠి విభక్తి, నపుంసకలింగం అయితే నపుంసకలింగంలో షష్ఠి విభక్తి. అది ఉకారాంతం కావచ్చు, ఇకారాంతం ఏదైనా కావచ్చు. ఓకే, అస్తు. లేదా ఇంకోటి సామాన్యంగా స్నానాయ గచ్చతి, అది కూడా రాసుకోండి. 3 రకాలు రాసుకోండి ఈ వాక్యాన్ని. స్నానాయ గచ్చతి అంటే స్నానం కొరకు వెళ్తున్నాడు, అర్థం ఒకటే. స్నానాయ గచ్చతి. ఓకేనా? స్నానార్థం గచ్చతి, స్నానస్య కృతే గచ్చతి, స్నానార్థం గచ్చతి. ఓకే, నెక్స్ట్ 7వ వాక్యం. గచ్చతి అండి. గచ్చతి, గచ్చతి లట్లకారం కదండి, లట్లకారం. త్వం భోజనస్య కృతే అత్ర ఆగచ్చ. త్వం భోజనస్య కృతే అత్ర ఆగచ్చ. నీవు భోజనం కొరకు ఇక్కడికి రా. ఆగచ్చ ఇది కూడా అంతేడు. త్వం భోజనస్య, ఇక త్వం అనేది కర్త మధ్యం పురుషులో ఉంది కానీ క్రియాపదం మధ్యం పురుషు ఆగచ్చ పెట్టేవాడి మధ్యం పురుషు ఏకవచనంలో. అవి కూడా చూసుకోండి. ఇక సహ అనే పైన సహ గచ్చతి, త్వం ఆగచ్చ, ఇది లోట్లకారం. భోజనం కొరకు రా, ఆజ్ఞాపిస్తున్నాం. త్వం అంటే నీవు, భోజనస్య కృతే అంటే భోజనం కొరకు. భోజనస్య కృతే ఈ మొత్తం పదానికి అర్థం ఏంటి? భోజనం కొరకు అని అర్థం తీసుకోవాలి. భోజనస్య కృతే అంటే ఏంటి? భోజనం కొరకు. అత్ర అంటే ఇక్కడ, ఆగచ్చ రా, భోజనం కొరకు ఇక్కడికి రా అని అర్థం. ఇదే వాక్యం ఇంకొక రకంగా ఎలా రాస్తాము? త్వం భోజనార్థం అత్ర ఆగచ్చ. నువ్వు భోజనం కొరకు ఇక్కడికి రా. భోజనార్థం అని రాయొచ్చు, బ్రాకెట్ రాసుకోండి. భోజనార్థం లేదంటే భోజనత్వం భోజనాయ భోజనాయ అత్ర ఆగచ్చ, భోజనాయ అత్ర ఆగచ్చ అలాగూ రాసుకోవచ్చు. కాబట్టి బ్రాకెట్ లో భోజనార్థం కామ భోజనాయ ఈ 2 పదాలు రాసుకోండి బ్రాకెట్ లో. భోజనాయ. ఓకేనా? నెక్స్ట్ రాసుకోండి 8వ వాక్యం. తత్ఫలం తాని పుస్తకాని చ అత్ర సంతి. తత్ఫలం అంటే ఆ పండు, తాని పుస్తకాని చ ఇంకా ఆ పండ్లు, ఇంకా ఆ పండ్లు, ఆ పండు, తాని పుస్తకాని చ ఇంకా ఆ పుస్తకాలు, ఇంకా ఆ పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. తత్ఫలం అంటే ఆ పండు, తాని పుస్తకాని చ ఉంది కాబట్టి ఇంకా ఆ పుస్తకాలు, ఇంకా ఆ పుస్తకాలు అత్ర సంతి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వాక్యం. తాని పుష్పాని సుందరాని శోభనాని చ సంతి.
తాని పుస్తకాని కథం శోభనాని చ సంతి. తాని పుష్ప అంటే ఆ పుష్పాలు ఎలా ఉన్నాయి? సుందరాని, సుందరంగా అంటే సుందరంగా, శోభనాని చ ఇంకా అందంగా ఉన్నాయి. సుందరంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, ఇలా శోభనంగా ఉన్నాయి, ఇలాగ రాసుకోవచ్చు. అంటే విశేషణం. ఇది ఏ నియమం ప్రకారంగా చెప్పాం కదా ప్రారంభంలో, 24వ నియమం ప్రకారం. 24 అంతకన్నా ముందు అభ్యాసం చెప్పుకున్నామండి. విశేషణాలు 20వ నియమం, సర్వనామ శబ్దాలు విశేషణ శబ్దాలకు అదే లింగం అదే విభక్తిని చెప్పిన 20వ నియమం ప్రకారంగా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ పుష్పాని నపుంసకలింగం బహువచనం ఉంది కాబట్టి ఇక్కడ కూడా నపుంసక తాని అని చెప్పి నపుంసకలింగంలో వచ్చింది అన్నమాట. ఇది విశేషణాలు. ఎవరికి విశేషణాలు? తాని పుష్పాని సుందరాని శోభనాని. ఈ సుందరంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, శోభనంగా ఉన్నాయి. ఎవరికి చెప్తున్నాం? ఈ సుందరత అందంగా ఉన్నాయి ఎవరికి చెప్తున్నాం? పుష్పాలు చెప్తున్నాం అన్నమాట. కాబట్టి పుష్పాలకు విశేషణము. ఈ విశేషణ శబ్దాలు ఎవరినైతే సంకేతిస్తున్నాయో, ఏ విభక్తి, ఏ లింగం, ఏ వచనం అయితే ఉందో, ఎవరైతే సంకేతిస్తున్నాయో ఆ సంకేతించిన శబ్దంలో ఏ లింగము, ఏ విభక్తి, ఏ వచనం అయితే ఉందో దాని విశేషణంలో కూడా అదే విభక్తి, అదే లింగం, అదే వచనం ఉండాలి. ఇక్కడ పుష్పాన్ని నపుంసకలింగంలో ఉంది, అందుకే సుందరాని, శోభనాని అని నపుంసకలింగంలో వచ్చిందన్నమాట. అస్తు. తాని పుష్పాని అంటే ఆ పుష్పాలు, సుందరాని శోభనాని చ సంతి. సుందరంగా ఇంకా అందంగా. తెలుగు రాసేటప్పుడు మనం సుందరంగా లేదంటే ఇంకా అందంగా ఉన్నాయి, ఇంకా అందంగా ఉన్నాయి. అస్తు. నెక్స్ట్ 10వ వాక్యం. సహ అత్ర స్యాత్. అతడు ఇక్కడ ఉండాలి. సహ అత్ర స్యాత్. అతడు ఇక్కడ ఉండాలి. త్వం స్యాహ. నువ్వు ఉండు. త్వం స్యాహ. నువ్వు ఉండు లేదా నువ్వు ఉండాలి. నువ్వు ఉండు లేదా ఉండాలి. అహం చ శ్యాం. నేను ఉండాను. నేను ఉంటాను. అహం చ శ్యాం. నన్ను ఉండమంటావా? నన్ను ఉండమంటావా? అహం చ శ్యాం. నన్ను ఉండమంటావా? నన్ను ఉండమంటావా? ఓకేనా? నన్ను కూడా రావాలా మహోదయ? చా కాదు, ఇంకా నన్ను కూడా ఉండమంట. ఇంకా నన్ను ఉండమంటావా? చా అంటే ఇంకా అని వస్తుంది. అహం చాపి. చాపి పెట్టామనుకోండి, చా పక్కన అపి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా నన్ను కూడా ఉండమంటావా? అపి శబ్దం పెట్టుకుంటే అలా అర్థం వస్తుంది. అపి శబ్దం యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, అప్పుడు రాసుకోండి. చా ప్లస్ అపి చాపి అయిపోతుంది. పక్కన అపి కూడా యాడ్ చేసుకొని కావాలంటే అలా రాసుకోండి. ఇంకా నన్ను కూడా ఉండమంటావా? అతడు ఉండాలి, నీవు ఉండు, నన్ను కూడా ఉండమంటావా? నన్ను కూడా ఉండమంటావా? త్వంలో స్యావా మహోదయ? ఏంటండి? త్వంలో స్యా అనాలా? త్వం వచ్చింది లింగలకారం కదా. స్యాత్, స్యాతాం, స్యు, స్యాహ. ఓహో లింగలకారం. లోట్లకారం అయితే అస్తు, స్తాం, సంతు, ఏధి వస్తుంది లోట్లకారంలో. త్వం ఏధి లింగలకారం. థ్యాంక్ యూ మహోదయ. నెక్స్ట్ ఒక్కొక్క నిమిషం అండి. అతడు సహ అత్ర స్యాత్ అంటే అతడు ఇక్కడ ఉన్నాడా? ఏంటి వాక్యమాలు చెప్పండి. 10 సహ అత్ర స్యాత్. అతడు ఇక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. నీవు ఉండు. నీవు ఉండు అంతే. త్వం అంటే నీవు, స్యాహ అంటే ఉండు. నీవు ఇక్కడ ఉండు ఆదేశిస్తున్నాం. అహం చ శ్యాం. అహం చ శ్యాం అంటే నన్ను ఉండమంటావా అని. ఇంకా నన్ను ఉండమంటావా? చా ఉందిగా, చా అంటే ఇంకా. నన్ను ఉండమంటావా? అంటే నన్ను కూడా ఉండమంటావా? నన్ను కూడా. కాబట్టి ఒక పని చేయండి, పక్కన అపి కూడా యాడ్ చేసుకోండి. చా పక్కన అపి. ఇంకా నన్ను కూడా ఉండమంటావా? చా పక్కన అపి పెట్టుకోండి. చాపి. ఇప్పుడు అర్థం ఇంకా నన్ను కూడా ఇప్పుడు రాసుకోండి. అపి శబ్దం యాడ్ చేసుకొని ఇంకా నన్ను కూడా ఉండమంటావా?
ఓకే, అస్తు. తెలుగు వాక్యాలు రాసుకోండి. తెలుగు వాక్యాన్ని సంస్కృతంలో అనువదించండి. అందులో కా అహం చాపి స్యావ మహోదయ, అహం చాపి స్యావ. అహం చాపి శ్యామ, శ్యావ కాదు. అహం ఏకవచనం కదా. ఓకే ఓకే శ్యామ్, ఓకే. శ్యావ, శ్యామ. థ్యాంక్ యూ మహోదయ, థ్యాంక్ యూ. ఇక్కడ తెలుగు వాక్యాల్లో కా, ఖ, గా అని 3 ఇచ్చామండి. ఓకేనా? అది అదే విధంగా రాసుకునే. ఖాలో ఒకటో సామాన్య కకారంలో ఒకటో వాక్యం. రాముడు దొంగవాడిని క్రోధిస్తున్నాడు. రాముడు దొంగవాడిని క్రోధిస్తున్నాడు. రామః చోరాయ క్రుధ్యతి యద కుప్యతి. రామః ఎవరినైతే క్రోధిస్తున్నాడో వాడు చతుర్థి విభక్తి. ఎవరిని? దొంగవాడిని క్రోధిస్తున్నాడు కాబట్టి దొంగవాడిని చతుర్థి విభక్తి వచ్చినాడు. రామః చోరాయ క్రుధ్యతి యద కుప్యతి. మీకు సంస్కృత వాక్యాలు మీకు ఏమైనా పదం రాయడం కష్టంగా ఉంటే పైన సంస్కృత వాక్యం రాసేదా అక్కడ చూసుకోండి. పైన సంస్కృత వాక్యాలు ఉన్నాయి కదా, అక్కడ మనకు అక్కడ వెనక ముందు ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట ఉంటుంది ఆ పదం. దాన్ని బట్టి రాసుకోండి, తప్పులు రాసుకోవద్దు. రామః చోరాయ క్రుధ్యతి లేదా కుప్యతి 2 రాసుకోవచ్చు. నెక్స్ట్ క్రోధతి అనొచ్చు మహోదయ. క్రుధ్యతి, క్రోధతి కాదండి, క్రుధ్యతి అనాలి. ఓకే ఓకే. క్రుధ్యతి అనాలి, రూపం అలా నడుస్తుంది, క్రోధతి కదా. నెక్స్ట్ దొంగవాడు సజ్జనుడికి ద్రోహం చేస్తున్నాడు. దొంగవాడు కర్త. ఎవరికి ద్రోహం చేస్తున్నాడు? సజ్జనుడికి, అంటే మంచివాడికి. ఎవరికైతే చేస్తున్నాడో వాడికి చతుర్థి విభక్తి రావాలి. అందుకే దొంగవాడు కర్త, సజ్జనుడు సంప్రదానము, ద్రోహం చేస్తున్న క్రియాపదం. అందుకే చోరః సజ్జనాయ దృహ్యతి. చోరః సజ్జనాయ దృహ్యతి. చోరః సజ్జనాయ దృహ్యతి. చోరః సజ్జనాయ దృహ్యతి. దృహ్యతి మహోదయ. దృహ్యతి, దోహం చేయడానికి దాదు చెప్పాడు పైన. దృహ్యతి, దృహ్యతి. ఓకే మహోదయ. నెక్స్ట్ 3వ వాక్యం. మూర్ఖుడు విద్వాంసుడిని ఈర్షిస్తున్నాడు. మూర్ఖుడు విద్వాంసుడిని ఈర్షిస్తున్నాడు. మూర్ఖః విద్వాంసం ప్రాజ్ఞాయ. విద్వాంసుని ప్రాజ్ఞా శబ్దం వచ్చింది. మూర్ఖః ప్రాజ్ఞాయ ఈర్ష్యతి. మూర్ఖః ప్రాజ్ఞాయ ఈర్ష్యతి. మూర్ఖః ప్రాజ్ఞాయ ఈర్ష్యతి. మహోదయ, ఈ శబ్దం రాలేదనుకుంటా మహోదయ. ఏంటండి? విద్వాంసుడు అన్నది ప్రాజ్ఞ అంటే ఈ అభ్యాసం రాలేదు కానీ ముందు వచ్చిందండి, ముందు వచ్చింది. ప్రాజ్ఞ విద్వాంస్ ఏంటి వాక్యము? మూర్ఖుడు, మూర్ఖః ప్రాజ్ఞాయ ఈర్ష్యతి. ప్రాజ్ఞాయ ఈర్ష్యతి. మూర్ఖః ప్రాజ్ఞాయ ఈర్ష్యతి, ఈర్షిస్తున్నాడు. నెక్స్ట్ రాసుకోండి. మూర్ఖః ప్రాజ్ఞాయ ఈర్ష్యతి. నెక్స్ట్ వాక్యం వచ్చేసి దుర్జనుడు సజ్జనుడి మీద దోషారోపణ చేస్తున్నాడు. కర్నూలు. ఏంటండి? దుర్జనుడు సజ్జనుడి మీద దోషారోపణ చేస్తున్నాడు. చూడండి స్లైడ్ మీద 4వ వాక్యం.
దుర్జనుడు సజ్జనుడి మీద సజ్జనుడికి దోషారోపణం చేస్తున్నాడు. ఇక సజ్జనుడు ఏం పడింది, సజ్జనుడి మీద సజ్జని యందు, దుర్జనుడు సజ్జనుడి యందు దోషారోపణం చేస్తున్నాడు అంటే దోషారోపణ చేయడం అసూయించుకోవడం, అసూయ పడుతున్నాడు అది రాసుకోవట్లే. అంటే దుర్జనుడు సజ్జనుడిని అసూయ పడుతున్నాడు అంటే దోషారోపణ చేస్తున్నాడని అర్థం. లేనిపోయిన దోషాలను ఆరోపించడం అంట, దాన్ని అసూయ పడటం అని అంటాం. దుర్జనుడు సజ్జనుడిని అసూయ పడుతున్నాడు లేదా దోషారోపణ చేస్తున్నాడు. ఇక దోషారోపణ అంటే శంఖంలో ఉండే శకారం రావాలి, ఇక్కడ మూర్ధన్య శకారం పడింది. నెక్స్ట్ సేనాపతి ఆ రాజు. మహోదయ ఇది సంస్కృతంలో చెప్పాలి మహోదయ. అది దుర్జన సజ్జనాయ అసూయతి. దుర్జన సజ్జనాయ, ఎవరినైతే అసూయ పడుతున్నాం వాళ్ళు చతుర్థి విభక్తి. సజ్జనుని అసూయ పడుతున్నాం కాబట్టి సజ్జనుడిలో చతుర్థి విభక్తి వచ్చింది. దుర్జన సజ్జనాయ అసూయతి. ఓకే, దోషారోపణం కరోతి అనొచ్చా మహోదయ? ఏంటండి దోషారోపణం కరోతి అనొచ్చా? కరోతి దాన్ని యాడ్ చేయాలి. మనకు ఏ ధాతులు ఉపయోగించుకుంటున్నాం అవే ఉపయోగించుకోవడానికి ఎలా ప్రయోగం చేయాలి ముందు చూస్తున్నాం. ఓకే, ఓకేనా, అట్లా రాసుకోవచ్చు. మన వాక్యం భిన్నంగా మారిపోతుంది. ఓకే, మనం ఏ ధాతులు అయితే వస్తున్నాయో వాటిని ముందు ప్రయోగం చేస్తున్నాం. ఓకేనా, నివేదితి అనకూడదండి. నివేదించడం మీకు అసూయ పడుతున్న వాక్యం ఏంటండి, అసూయ పడుతున్నాడు అని చెప్తున్నాడు. నివేది ఎందుకు వస్తుంది, నివేదించడం అది. ఓకేనా, అది ఇక్కడ ఆ వాక్యం ఏంటి, దోషారోపణ చేయడం అంటే అసూయించుకోవడం, అందుకే అసూయతి అదే వస్తుంది. నెక్స్ట్ సేనాపతి ఆ రాజుకు చెప్తున్నాడు. సేనాపతి ఆ రాజుకు చెప్తున్నాడు. సేనాపతి ఆ రాజుకు చెప్తున్నాడు. నెక్స్ట్ అంటే సేనాపతి తస్మై నిరుపాయ కథయతి. సేనాపతి ఆ రాజుకు చెప్తున్నాడు. చెప్పే అర్థం ఏముంది, ఎవరికైతే చెప్తున్నాడో వాళ్ళు చతుర్థి విభక్తి వస్తుంది చెప్పామట. అందుకే సేనాపతి తస్మై నిరుపాయ, నిరుపాయ అంటే రాజు, తస్మై నిరుపాయ కథయతి. తస్మై నిరుపాయ కథయతి. నెక్స్ట్ వాక్యం బాలకుడు ఆ గురువును నివేదిస్తున్నాడు. ఇక్కడ నివేదించాం, ఎవరినైతే నివేదిస్తున్నాడో వాళ్ళు చతుర్థి విభక్తి. నియమం చెప్పుకున్నాం కదా మనకు. ఏ నియమము, 25వ నియమం ప్రకారంలో. అందుకే ప్రతి వాక్యంలో మనం చెప్పే నియమాలు ఏదో ఒక నియమం పనిచేస్తుంటుంది. బాలక తస్మై గురవే నివేదయతి. తస్మై గురవే నివేదయతి. నివేదయతి నివేదిస్తున్నాడు. బాలక బాలకుడు తస్మై గురువే ఆ గురువునకు, ఆ గురువును నివేదిస్తున్నాడు అంటే ఆమంత్రిస్తున్నాడు, పిలుస్తున్నాడు, ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ ముని బాలకుడికి ఉపదేశిస్తున్నాడు. ముని బాలకుడికి ఉపదేశిస్తున్నాడు. ఇక ఉపదేశ ధాతు కూడా ఎవరికైతే ఉపదేశిస్తున్నాడో వాళ్ళకి చతుర్థి విభక్తి వస్తుంది, అలాగే ద్వితీయ విభక్తి కూడా వస్తుంది చెప్పాను ఉపదేశ ధాతుతోటి మాత్రం. ఓకేనా, అందుకే రాసుకున్నాం. ముందుగా చతుర్థి విభక్తి రాసుకున్నాం. ఎవరికైతే ఉపదేశిస్తున్నాడో వాళ్ళకి చతుర్థి విభక్తి. ఎవరికి ఉపదేశిస్తున్నాడు, ముని బాలకుడికి ఉపదేశిస్తున్నాడు కాబట్టి బాలకుడిలో చతుర్థి విభక్తి రావాలి. బాలకుడు పుల్లింగ శబ్దం కాబట్టి చతుర్థి విభక్తి ఏమొస్తుంది, బాలకాయ రాసుకోండి. ముని బాలకాయ, ముని కర్త కాబట్టి కర్తలో ప్రథమ విభక్తి పెట్టుకున్నామట. ముని కర్త కాబట్టి కర్తలో ప్రథమ విభక్తి వచ్చింది. ముని బాలకాయ ఉపదిశతి. ముని బాలకాయ ఉపదిశతి. ముని బాలకాయ ఉపదిశతి. ముని బాలకాయ ఉపదిశతి.
ముని బాలకాయ ఉపదిశతి. నెక్స్ట్ దీన్ని కూడా రాసుకో. ద్వితీయ భక్తి ముని బాలకం ఉపదిశతి, బ్రాకెట్ కానీ మొత్తం వాక్యం రాసుకుని బ్రాకెట్ లో ఉపదేశం కూడా పెట్టుకోండి. ముని బాలకం ఉపదిశతి అలా కూడా రాసుకో. ద్వితీయ భక్తిలో కూడా బాలకాయ ఉపదిశతి లేదా బాలకం ఉపదిశతి ఎలాగ రాసుకోవచ్చు. ఉపదిశ్ ధాతుతోటి 2 విభక్తులు వస్తాయి. అస్తు 8వ వాక్యం. ఇది 27వ నియమం ప్రకారం 26వ నియమం ప్రకారం ఏ ప్రయోజనం కొరకైతే ఏ పని చేస్తాం అది. అతడు మోక్షం కొరకు విద్యను చదువుతున్నాడు. ఎందుకోసం చదువుతున్నాడు? చదవడానికి ఉద్దేశం ఏంటి? చదవడానికి ప్రయోజనం ఏంటి? మోక్షం. కాబట్టి మోక్షంలో ఏ ప్రయోజనం కొరకే చదువుతున్నాడో ఆ ప్రయోజనంలో చతుర్థి భక్తి రాదు. మీరు ఎందుకోసం చదువుకుంటాం? మీరంతా ఎందుకోసం చదువుతున్నారు? సంస్కృతం కోసం. కాబట్టి ప్రయోజనం ఏంటి? మీరు చదువుకోవడానికి రాసుకోవడానికి ముఖ్య ప్రయోజనం ఏంటి? ప్రయోజనం సంస్కృతం మాట్లాడడం, సంస్కృతం రావడం, అది ముఖ్య ప్రయోజనం. కానీ సంస్కృతంలో చతుర్థి విభక్తి రాదు. సంస్కృతాయ పఠతి, అహం సంస్కృతాయ పఠామి, సంస్కృతం కోసం నేను చదువుతున్నాను. అహం సంస్కృతాయ విద్యాం పఠామి, నేను సంస్కృతం కోసం విద్యను నేర్చుకుంటున్నాను. అలాగా మోక్షార్థం 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 మోక్షాయ మోక్షస్య కృతే 3 రకాలు రాసుకోవచ్చు. రాసుకోండి. సహ మోక్షాయ విద్యాం పఠతి, సహ మోక్షాయ విద్యాం పఠతి. మోక్షాయ అంటే మోక్షం కొరకు, విద్యాం విద్యను, పఠతి చదువుతున్నాడు. దీన్ని మోక్షాయ అనే చతుర్థి విభక్తి ఇంకో రకంగా రాసుకోవచ్చు. బ్రాకెట్ రాసుకోండి పక్కన మోక్షార్థం అలా రాసుకోవచ్చు. ఇంకోటి ఏంటి? ఇంకో రకం ఇలా మోక్షస్య కృతే అలాగూ రాసుకోవచ్చు. మోక్షాయ లేదా మోక్షస్య కృతే లేదా మోక్షార్థం, మోక్షార్థం అలాగా మనం రాసుకోవచ్చండి. 3 రాసుకోండి పక్కన, ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ వాక్యం. మహోదయ, ఇక్కడ మనకి ఇది బహువచనంలో పెట్టుకుంటే విద్యలను అనడానికి ఈ విద్య అన్న పదాన్ని ఎలా రాస్తాం మహోదయ? విద్యా శబ్ద స్త్రీలింగం కాబట్టి విద్యాకి స్త్రీలింగానికి ద్వితీయ వ్యక్తి బహువచనం అవుతుంది. రమా రమే రమాహ, రమాం రమే రమాహ. అలాగే విద్యా విద్యే విద్యాహ, విద్యాం విద్యను, విద్యే 2 విద్యలను, విద్యాహ చాలా విద్యలను, విద్యాహ వస్తుంది. విద్యాహ పఠతి. ఓకే, ఇక్కడ విద్యాం ఏకవచనం చెప్పాము, విద్యలను చదువుతున్నా విద్యాహ పఠతి. మహోదయ విద్యాహ అన్నప్పుడు పఠంతి వస్తుందా మహోదయ? కర్త ఎవరు? అతడే కదా చదివేది ఒకడు. కర్త ఎవరు? అతడు. విద్య కర్మ. 9వ వాక్యం. అతడు స్నానం కొరకు అక్కడికి వెళ్తున్నాడు. స్నానం కొరకు కాబట్టి స్నానం కొరకు చతుర్థి భక్తి యొక్క అర్థం. అంటే సహ స్నానాయ తత్ర గచ్చతి లేదా స్నానార్థం లేదా స్నానస్య కృతే 3 రకాలు రాసుకోండి. పక్కన బ్రాకెట్ ఒకటి రాసి వాక్యంలో మిగతా 2 బ్రాకెట్లు రాసుకోండి. సహ స్నానాయ అక్కడకు అంటే తత్ర గచ్చతి వెళ్తున్నాడు కదా, తత్ర గచ్చతి. బ్రాకెట్ స్నానార్థం లేదా స్నానస్య కృతే 3 తెలిసి ఉంటే మనం ఏది వచ్చినా ఉపయోగించుకోవచ్చు, ఏది రాయాలని రాయొచ్చు అన్నమాట. ఎట్లయినా ఉపయోగించుకోవచ్చు. 3 తెలిసి ఉండాలి మనకు. నెక్స్ట్ 10వ వాక్యం. అతడు చదవటం కోసం విద్యాలయానికి వెళ్తున్నాడు. ఇక్కడ అదే చదవటం కోసం. సహ పఠనార్థం విద్యాలయం గచ్చతి. ఒక విద్యాలయం, చాలా విద్యాలయాలు ఉంటే విద్యాలయాన్ని గచ్చతి, విద్యాలయాలకు వెళ్తున్నాడు, చాలా విద్యాలయాలకు వెళ్తున్నాడు అలా చేసుకోవచ్చు. సహ పఠనార్థం విద్యాలయం గచ్చతి. ఇక్కడ ఏకొచ్చింది చెప్పాం, విద్యాలయంకు వెళ్తున్నాడు, చదవడం కోసం విద్యాలయమునకు వెళుతున్నాడు. సహ పఠనార్థం విద్యాలయం గచ్చతి. ఇక్కడ పఠనస్య కృతే లేదా పఠనాయ లేదా పఠనార్థం 3 రకాలు రాసుకోవచ్చు. ఓకేనా? పఠనస్య కృతే, పఠనాయ, పఠనార్థం. అర్థం శబ్దంతో
కృతే శబ్దంతో సామాన్యంగా చతుర్థి విభక్తిలో కూడా రాసుకోవచ్చు. అస్తు 11వ వాక్యం. అతడు తినడం కోసం పండ్లు ఇష్టపడుతున్నాడు. అతడు తినడం కోసం ఏవి ఇష్టపడుతున్నాడు? పండ్లు ఇష్టపడుతున్నాడు. సహ భక్షణాయ ఫలం ఇచ్చతి. సహ భక్షణాయ ఫలం ఇచ్చతి. భక్షణాయ లేదా ఖాదనాయ, ఖాదనం రాస్తుంది, ఖాదనాయ రాయండి. సహ ఖాదనాయ, సహ ఖాదనాయ ఫలం ఇచ్చతి. ఖాదనాయ ఫలం ఇచ్చతి. మహోదయ ఇక్కడ కాదనస్య కృతే అని కూడా పెట్టుకోవచ్చా? చెప్పాం కదా, 3 అర్థాలు వస్తాయి. కాదనస్య కృతే, కాదన, ఇంకోటి ఏమొస్తుంది? కాదనార్థం. కాదనార్థం. అట్లా 3 రకాలు రాసుకోవచ్చు. బాలకుడు పాల కోసం ఏడుస్తున్నాయి. ఇక్కడ అదే కోసం కొరకు వస్తే మా కన్ను మూసుకొని చతుర్థి విభక్తికి రావాలి. చతుర్థి విభక్తిని 3 రకాలు రాసుకోవచ్చని చెప్పుకున్నాం. అర్థంతో ఒకసారి, కృతేతో ఒకసారి, డైరెక్ట్ చతుర్థి విభక్తిలో ఒకసారి. పాల కోసం, పాలన ఏమంటాం? దుగ్ధం అంటాం. అందుకే దుగ్ధాయ. 7వ టైంకి ఏ ధాతు చెప్పుకున్నాం? క్రందతి చెప్పుకున్నాం. బాలక దుగ్ధార్థం క్రందతి. దుగ్ధం కోసం ఏడుస్తున్నాడు. యదా బాలక దుగ్ధస్య కృతే, దుగ్ధస్య కృతే, యదా దుగ్ధార్థం, దుగ్ధార్థం క్రందతి. క్రందతి అంటే ఏడుస్తున్నాడు. ఇవన్నీ ఏకవచనం చెప్పుకుంటూ వస్తున్నాయండి. మీరు ద్వివచనంలోకి బహువచనంలోకి మార్చుకోవచ్చు. ఇక్కడ లోని లట్లకారం చెప్పుకుంటూ వస్తుంది. లోట్ లకారంలో, లంగ లకారంలో, లింగ లకారంలో, లిట్టు లకారంలో కూడా మార్చుకోవచ్చు ఇవన్నీ కూడా. ఓకేనా? ఇప్పుడు ఏడుస్తున్నాడు, ఏడవాలి, ఏడిచాడు, ఏడుస్తాడు, అలాగా అన్ని లకాలను ఉపయోగించుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఏడుస్తున్నాడు ఒక లట్లకారం చెప్పాను. లోట్లగా ఏడవాలి, పాల కోసం ఏడవాలి, అప్పుడే నేను పాలిస్తాను అన్నట్టుగా. లేదంటే ఏడిచాడు, పాల కోసం ఏడిచాడు, దుగ్ధార్థం అక్రంద, ఏడిచాడు, దుగ్ధార్థం ఏడవాలి, క్రందే క్రందతు, ఏడుస్తాడు, దుగ్ధం పాల కోసం ఏడుస్తాడు, ఏడవలేదు ఏడుస్తాడు. దుగ్ధార్థం బాలక క్రందిష్యతి, ఏడుస్తాడు. అలాగా అన్ని లకాలలో మనం రాసుకోవచ్చు. ఓన్లీ జస్ట్ ఒక లకారం చెప్పాను. ఇది లకారాలు మార్చు, వచనాలు మారుస్తూ మనం ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు. ఈ వాక్యాలు మొత్తం 5 లకారాలు చెప్పుకోవచ్చు. ఇదే వాక్యాన్ని 5 లకారాల్లో అన్ని వచనాల్లో మనం మార్చుకోవచ్చు. కాబట్టి అలవాటుగా అందుకే వాక్యం ఎక్కడ ఏ రకంగా ఎలా మార్చుకోవాలి మీకు తెలిస్తే అది సింపుల్ అవుతున్నాం. ఇది ఫలం రోచితే అనాలండి, ఇచ్చితే అనాలా? ఏంటండి? ఫలం ఇచ్చితే అనాలా, రోచితే అనాలా? 11 ఇచ్చతే అనాలండి. ఇచ్చితే అనాలా? ఒక్క నిమిషం. కాదనార్థం బాలకాయ దుగ్ధం, బాలకాయ ఇష్టం అని చెప్పు. బాలకుడు పాలు అంటే చాలా ఇష్టం అని చెప్పలేదు నేను. పాల కోసం ఏడుస్తున్నాడు అని చెప్తున్నాం. క్రందతి. ఓకేనా? ఇష్టపడుతున్నా అని చెప్పలేదు మనం. ఏమి ఇష్టం అన్నప్పుడు అప్పుడు చెప్పాలి రోచితే అని చెప్పి. ఓకేనా? నేను చెప్పేది 11. 11వ ఏంటండి? ఇక్కడ ఇచ్చతే వస్తుందండి. అతడు కాదనార్థం ఫలం ఇచ్చతి, తినడం కోసం ఇచ్చతి ఉపయోగించాలి. అలాగే. చాలా ఇష్టం అన్నప్పుడు అప్పుడు రోచితే వస్తుంది. అలాగే. 13వ వాక్యం. ఆ పుస్తకాలు సుందరంగా ఉన్నాయి లేదా అందంగా ఉన్నాయి. ఆ పుస్తకాలు అందంగా ఉన్నాయంటే తాని పుస్తకాని సుందరాని సంతి. తాని పుస్తకాని సుందరాని సంతి. తాని పుస్తకాని సుందరాని సంతి. తాని పుస్తకాని సుందరాని సంతి. మహోదయ సుందరం నపుంసకలింగమా? అయితే సందర్భాన్ని బట్టి అన్ని లింగాలకి మార్చుకోవచ్చు అండి. అన్ని తృతీయలు వచ్చాయి అంతే కదా?
ఒకవేళ మనకు పుస్తకం శబ్దం ఏదానికి సుందరత ఎదుకి పుస్తకాలు సుందరంగా ఉన్నాయి. పుస్తకం నపుంసక లింగం కాబట్టి ఇక్కడ నపుంసకలింగం వచ్చింది. ఏదైనా పదం స్త్రీలింగంలో ఉందనుకోండి స్త్రీలింగంలోకి మారిపోతుంది. ఏదైనా పుల్లింగం ఉన్న కూడా పుల్లింగంలో కూడా మారిపోతుంది. 3 లింగాలకు మార్చుకోవచ్చు విశేషాన్ని బట్టి. ఇక్కడ తాని పుస్తకాన్ని సుందరైహి సంతి అని రాశాను నేను. సుందరైహి అలా రాశాను మహోదయ. అది ఎట్లా వస్తుందంటే మనకు ఆ పుస్తకం అందంగా ఉన్నాయి అంతే. కర్త ఇక్కడ ఉన్నాయి అస్తిత్వం చెప్తున్నాం. ఇక్కడ పుస్తకానికి ప్రథమ భక్తి బహువచనం, ద్వితీయ భక్తి కూడా కాదు. తృతీయ భక్తి ఎందుకు వస్తుంది? తృతీయ భక్తి యొక్క అర్థం ఏంటి? తోటి, చేత అని అర్థం వస్తుంది. ఈ పుస్తకాల తోటి ఉన్నాయంటామా మనం? లేదు మహోదయ. తృతీయ భక్తి తోటి, చేత, ద్వారా అనే అర్థాలు వస్తాయి. ఓకే, ఇక్కడ ఉన్నాయి అంత అస్తిత్వం. పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు ప్రథమ భక్తి బహువచనం. ఇక్కడ తాని ఇది కూడా ప్రథమ భక్తి బహువచనం విశేషణం. తాని పుస్తకాన్ని సుందరాన్ని సంతి. ఓకే, ఉన్నాయి అంతే అస్తిత్వం చెప్తున్నాం అంట. ఇది కర్మ కాదు, కరణం కాదు, సంప్రదాయం కాదు. కర్త అంటే ప్రథమ భక్తి బహువచనం. నెక్స్ట్, ఆ పండ్లు మధురంగా ఉన్నాయి. ఆ పండ్లు మధురంగా ఉన్నాయి. తాని ఫలాని మధురాని సంతి. తాని ఫలాని మధురాని సంతి. మధురాని పండ్లు నపుంసకలింగం కాబట్టి ఇక్కడ మధురాని నపుంసకలింగం. ఇది విశేషణం అన్నమాట. ఏంటి మధురంగా ఉన్నాయి? పండ్లు మధురంగా ఉన్నాయి. ఏంటి అందంగా ఉన్నాయి? పుస్తకాలు అందంగా ఉన్నాయి. అందం అనేది మధురం అనేది ఆ పండ్లకి, ఆ పుస్తకాలకు, ఆ పండ్లకు చెప్తున్నామట. అందుకే ఆ విశేషణలు కూడా పండ్లలో ఏ విభక్తి లింగం వచనం పెట్టుకున్నామో విశేషణం కూడా అదే లింగం విభక్తి వచనం వస్తాయి. నెక్స్ట్, ఆ పుష్పాలు బాగున్నాయి. ఆ పుష్పాలు బాగున్నాయి. తాని పుష్పాని శోభనాని సంతి. తాని పుష్పాని శోభనాని సంతి. నెక్స్ట్, ఆ పని బాగుంది. ఆ పని బాగుంది. తత్కార్యం శోభనమస్తి. తత్కార్యం సమీచీనం అస్తి. దాన్ని శోభనం కానీ సమీచీన శబ్దం ఉంది కదా, శబ్దం కోసం సమీచీనం చెప్పుకున్నాం. తత్కార్యం సమీచీనం అస్తి. తత్కార్యం సమీచీనం అస్తి. తత్కార్యం సమీచీనం అస్తి. తత్కార్యం సమీచీనం అంటే మంచిగా ఉంది, బాగా ఉంది అని అర్థం. తత్కార్యం అంటే ఆ పని, సమీచీనం అంటే మంచిగా ఉంది, బాగా ఉంది. తత్ అనేది ద్వితీయ విభక్తిలో ఉందా సార్? తత్ మూల నపుంసకలింగం ఏకవచనం. తత్కార్యం, కార్యం నపుంసకలింగం. విభక్తి ద్వితీయ విభక్తిలో ఉందా? తత్కార్యం కాదండి. తత్కార్యం ఊరిక ఉంది అంటే నాకు కర్త ప్రథమ విభక్తి. తత్కార్యం సమీచీనం అస్తి. ఆ పని బాగుంది అంతే. కర్త ఇక్కడ కర్త ప్రథమ భక్తి ఏకవచనం. కర్మ కాదు, కరణం కాదు. కరణం ఎలా అంటే తేనా వస్తుంది అక్కడ. కరణం అయితే తేన తాభ్యాం తై. తత్ మూల శబ్దం కదా, నపుంసకలింగం ఏకవచనం అదే వస్తుంది. తత్తే తాని. ఓకేనా? తత్కార్యం ఆ పని బాగుంది అంటే అస్తిత్వం చూపిస్తున్నాడు. బాగుంది అంటే ఉంది ఉన్నాడు ఇక్కడ అస్తిత్వంలో సంకేతం కాబట్టి ప్రథమ భక్తి చూసుకుంటాం. ఫస్ట్ తత్కార్యం సమీచీనం అస్తి. నెక్స్ట్, ఏ పని బాగుందో ఆ పని చెయ్యి. ఏ పని బాగుందో. యత్ కార్యం సమీచీనం తత్కార్యం కురు. యత్ కార్యం ఏ పని అయితే, యత్ కార్యం సమీచీనం అస్తి. సమీచీనం అస్తి. తత్ కార్యం కురు. కురు ధాతుకి కురు లోట్ల కాదు మధ్యము చేకవచనం. కురు. ఏ పని బాగుందో ఆ పని చెయ్యి. యత్ కార్యం సమీచీనం అస్తి. యత్ కార్యం సమీచీనం అస్తి. తత్కార్యం ఆ పని చెయ్యి. తత్కార్యం కురు. నెక్స్ట్ వాక్యం. ఎంత వస్తే తత్ వస్తుందని మనం ఒక ఇది పెట్టుకుంటాం మహోదయ్. అందుకే యత్ కార్యం సమీచీనం తత్కార్యం. యత్ వచ్చి తత్ వచ్చింది కదా. ఓకే, తత్కార్యం.
కార్యం నపుంస ఏకవచనం పెట్టుకున్నాం, ఏమో బహువచనం పెట్టుకోవచ్చు, లేదా ద్వివచనం పెట్టుకోవచ్చు. ఓకేనా? యాని కార్యాన్ని సమీచీనాన్ని సంతి తాని కార్యాన్ని కురు అది చెప్పుకోవచ్చు. ఓకేనా? మన ఇష్టం, అది ఎట్లా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ క్వశ్చన్ రాసుకోండి. యత్ కార్యం సమీచీనం అస్తి తత్ కార్యం కురు. నెక్స్ట్ 18వ వాక్యం. ఏ పండ్లు తీయగా ఉన్నాయి? ఏ పండ్లు తీయగా ఉన్నాయి? కాని ఫలాని మధురాని సంతి. కాని ఫలాని మధురాని సంతి. ప్రశ్నవాచకంలో ఏ పండ్లు తీయగా ఉన్నాయి, మధురంగా ఉన్నాయి? ఏ అంటే కిం శబ్దాన్ని ఉపయోగించాలి, పండ్లకు విశేషణం కాబట్టి. కాని ఫలాని మధురాని సంతి, మధురంగా ఉన్నాయి. నెక్స్ట్ వాక్యం. అతడు ఇంటి దగ్గర ఉండాలి, ఇది ఆజ్ఞాపిస్తున్నాం. సహ గృహం తిష్టతు. సహ గృహం తిష్టతు. సహం గృహం తిష్టతు. నీవు అక్కడ ఉండు. త్వం తత్ర ఏధి లేదా స్యాహ. త్వం తత్ర ఏధి లేదా స్యాహ. త్వం తత్ర ఏధి ఏంటండి? అది ముందు వాక్యంలోని అతడు ఇంటి దగ్గర ఉండాలి అన్న దగ్గర సహా గృహం సమీపే స్యాత్ అని రాయవచ్చా? సమీపం ఇంకా రాసుకోవచ్చు, మనకు సమీప శబ్దం రాలేదు కాబట్టి అందుకే ఇప్పుడు ఏ పదాన్ని ఉపయోగించి అది రాసుకుంటాం. అంటే స్యాత్ అన్న పదం రాయకూడదు అక్కడ అయితే. నేను ఏం చెప్పాను, లోట్ లెక్క అని చెప్పాను. లింగ లెక్క లోట్ లెక్క ఒకటి కదా, ఏదో రాసుకోవచ్చు, మన ఇష్టం. గృహం తిష్టతు. దగ్గర అన్నాడు మహోదయ, దగ్గర అన్నాడు కదా, సమీపం అంటుంది అమ్మ. సహ గృహంలో ఉండాలి అని చెప్పి, ఉండే అర్థం, నిలబడే అర్థం చెప్పాను. సహ గృహం స్యాత్, గృహంలో ఉండాలి, అలాగూ తీసుకోవచ్చు. ఓకేనా? గృహం అస్తు, గృహంలో ఉండాలి అనే కన్నా దాన్ని స్థాదాత్మ ఉపయోగించి చెప్పాను. కూడా ఒక అర్థం కూడా వస్తుంది అన్నమాట, నిలబడే అర్థం, గృహంలో ఉండాలి. వీళ్ళు ఇంటి దగ్గర అంటున్నారు మహోదయ, అలాగంటే గృహం సమీపే అనొచ్చా అంటున్నారు వాళ్ళు. సమీపం శబ్దం, మనం సమీప అనే అర్థం కూడా ఈ అర్థంలో గృహం అనే శబ్దంలో అంతర్గతంగా వచ్చేస్తుంది. కరెక్టే, పదం చెప్పాము, అది లోక వ్యవహారం. అతడు ఇంటి ఉండాలి అంటే వాళ్ళ వాక్యం సౌష్ఠవం కాదు కదా, ఉత్తమ వాక్యం కాదు కదా. మనకు ఇంకా సమీప శబ్దం రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ శబ్దాలు ఇక్కడ ప్రయోగించలేదు కాబట్టి కొత్తగా ఉంటుంది, రాసుకునే తప్పలేదు. సహ గృహస్య సమీపం స్యాత్. గృహ సమీపం వచ్చిన యోగం షష్ఠీ భక్తి రావాలి. మరి షష్ఠీ భక్తి నియమాలు వస్తాయి, అప్పుడు చెప్పుకుని ఇదే వాక్యం మళ్ళీ వస్తున్నమాట. సమీపం శబ్దం ఎప్పుడు వస్తుంది, దాని ముందు షష్ఠీ భక్తి ఉండాలి. సహ గృహస్య సమీపం స్యాత్, సహ గృహస్య సమీపం అస్తు, అలా వస్తుంది అప్పుడు. ఓకేనా? మనం ఎందుకంటే శబ్దకోశంలో ఏ శబ్దాలు అయితే ఉపయోగిస్తే ముందు వాటిని ఉపయోగించి వాక్యం ఎలా ఉంటుంది, ఇది కూడా నేర్చుకుంటున్నాం. అది నేర్చుకున్న తర్వాత ఎట్లా వస్తుంది. ఓన్లీ ద్వితీయ భక్తి ఉన్నప్పుడు వాక్యం ఎలా ఉంటుంది అది కూడా నేర్చుకోవాలన్నమాట. ఇలా కూడా ఉన్నప్పుడు ఇది కూడా వాక్యం కరెక్టే ఉంటుంది, ఇది కూడా సాధు వాక్యమే, మొత్తం అది సృష్టి వాక్యం అని చెప్పి తెలుసుకోవడం కోసం. అట్లా ఒక్కొక్క దాన్ని విభక్తిని ఉపయోగించి మనం శబ్దాన్ని ఉపయోగించి ప్రయోగం నేర్చుకుంటున్నాం. అస్తు. నెక్స్ట్, నీవు అక్కడ ఉండు. త్వం తత్ర ఏధి, త్వం తత్ర స్యాత్, త్వం తత్ర స్యాహ, త్వం తత్ర స్యాహ, లేదు త్వం తత్ర తిష్టతు. త్వం తత్ర తిష్టతు రాసుకోవచ్చు. ఓకేనా? త్వం తత్ర తిష్ట, తిష్టతు కాదు తిష్ట, త్వం వచ్చిందా. త్వం తత్ర తిష్ట, త్వం తత్ర తిష్ట, త్వం తత్ర స్యాహ, అలాగే రాసుకోవచ్చు. ఓకే? త్వం తత్ర స్యాహ లేదా త్వం తత్ర తిష్ట. త్వం తత్ర ఏధి, అస్ధాతును ఉపయోగిస్తే ఏధి స్యాహ. అస్తు. 21. నన్ను ఇక్కడే ఉండమంటావా? అహం అత్ర ఏవ శ్యామ, అహం అత్ర ఏవ శ్యామ, అహం అత్ర ఏవ శ్యామ.
అహం అత్ర ఏవ శ్యామ. అహం అత్ర ఏవ శ్యామ. ఓకే, నీవు ఎక్కడ ఉంటావు అన్నప్పుడు ఎలా రాయండి? త్వం కుత్ర తిష్టసి అని అనండి. సహ అత్ర ఏవ తస్య నీవు ఎక్కడ ఉంటావు? 23వ ఎక్కడ ఉంటావు? త్వం కుత్ర ఆసి. త్వం కుత్ర ఆసీహి. ఎక్కడ ఉంటావు? అది చెప్పారు కదా మహోదయ. త్వం కుత్ర ఆసీహి. నేను ఇక్కడే ఉంటాను. అహం అత్ర ఏవ శ్యాం. అహం అత్ర ఏవ శ్యాం. ఆసి ఆస్తాం ఆసన్ ఆసీహి ఆస్థం ఆస్త ఆసం ఆస్వ ఆస్మ. అహం అత్ర ఏవ శ్యాం. నే అత్ర ఏవ ఆసం. ఇక్కడ ఉంటాడు అన్యము, ఉంటావు, నువ్వు ఇక్కడే ఉంటావు. మహోదయ అతడు అక్కడ ఉంటాడు అని 22వ వాక్యం చెప్పలేదు మహోదయ. అతడు అక్కడ ఇవన్నీ ఉంటాడు. భూతకాలంలో వాక్యాలు కాబట్టి ఇక్కడ భూతకాలంలో నువ్వు ఉంటావు అనకూడదు, అది భవిష్యత్ కాలంలోకి వెళ్ళిపోతుంది. అతడు అక్కడ ఉంటాడు, ఉంటాడు భూతకాలంలో. సహ తత్ర స్యాత్ అని చెప్పాము. సారీ, ఆసీత్. సహ తత్ర ఆసీత్. సహ తత్ర ఆసీత్, అక్కడ ఉంటాడు. నీవు అక్కడ నీవు ఎక్కడ ఉంటావు? నేను భూతకాలంలో చెప్తాం, నువ్వు అక్కడ ఉంటావు. నీవు అక్కడ ఉన్నావు. సారీ, నీవు ఎక్కడ వచ్చినప్పుడు మనకు వాక్యం భిన్నంగా మారుతుంది కాబట్టి అలా వాక్యం చదువుతుంది కాబట్టి నీవు ఎక్కడ ఉంటావు, ఇది ఆజ్ఞ. ఎక్కడ ఉంటావు అడుగుతున్నావు, ప్రశ్న వేస్తున్నావు, ఆదేశిస్తున్నావు, ఎక్కడ ఉంటావు అని చెప్పి. కుత్ర ఆసీహి, ఎక్కడ ఉంటావు, ఇది లింగ కాలం కానీ లోట్ల కాలం. కుత్ర ఆసీహి లింగ కాలం కింద తీసుకోండి, బ్రాకెట్ రాసుకుంది కన్ఫ్యూజ్ గా. కుత్ర ఆసీహి, ఇక్కడే ఉంటాను. ఇది అహం అత్ర శ్యాం. అహం అత్ర ఏవ శ్యాం. అహం అత్ర ఏవ శ్యాం. ఓకేనా? శ్యామ శ్యామ ఇవి మనకు సంస్కృత వాక్యం. మా రావాలా? మా అనేది ఉండాలా? మహోదయ అత్ర ఏవ అత్ర ఏవ మహోదయ నేను ఇక్కడే ఉంటాను అని ఉంది మహోదయ తెలుగు వాక్యము. నేను ఇక్కడే ఉంటాను. అహం అత్ర ఏవ ఆసం అని చెప్తారు మహోదయ. ఇక్కడే ఉన్నాను అన్న ఒక భూతకాలం అయిపోతుంది. ఇక్కడే ఉంటాను అంటున్నా కదా, ఉండలేదు. నేను ఇక్కడే ఉంటాను భవిష్యత్ కాలం చెప్పుకోవచ్చు. ఆజ్ఞాత్మనే కాదు, భవిష్యత్ కాలం మన వాక్యం. ఓకే, ఇక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఉండమంటాను, ఇక్కడే ఉండాలి అన్నప్పుడు ఆజ్ఞాత్మం తీసుకోవచ్చు. నేను ఇక్కడే ఉంటాను అంటున్నాను, ఉండలేదు, ఉంటాను. అత్రేవా కాబట్టి ఇది భవిష్యత్ కాలం తీసుకుంటే మంచిది. భూతకాలం కూడా కాకుండా 3 ప్యూడి వాక్యాలు. పైది లంగిల కాలము, మధ్యది లింగిల కాలం. ఇది అహం అహం అత్ర ఏవ భవిష్యామి అలా తీసుకోండి. అహం అత్ర ఏవ భవిష్యామి. ఓకేనా? క్లారిటీ వచ్చిందండి? ఉంటాను భవిష్యత్ కాలంలో ఉండే వాక్యం, భూతకాలంలో కాదు, ఆజ్ఞాత్మలో కాదు. ఇక్కడ ఉండలేదు. అహం అత్ర ఏవ భవిష్యామి, ఉంటాను. ఓకే, ఇవి మనకు తెలుగు వాక్యాలకు సమాధానం చూసామండి. నెక్స్ట్ అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు ఉన్నాయి. ఇది నెట్ మధ్య మధ్యలో ఆగిపోతుంది కాబట్టి ఈ పాటని ఇక్కడే ముగించేసి రేపు చెప్పుకుందామండి.
అస్తు. అలాగే రేపు 12వ అభ్యాసం కూడా మనం మొదలు పెట్టుకున్నాము. 12వ అభ్యాసంలో అపాదనం అంటే ఏమిటి, పంచమి భక్తి ఎలా ఉపయోగించాలి, పంచమి భక్తి అంటే ఏమిటి, అపాదనం అంటే ఏమిటి, దానికి సంబంధించి మనము శబ్దకోశము నియమాలు అవన్నీ రేపు చెప్పుకుందామండి. ఇవి అలాగే అశుద్ధ వాక్యాలు రేపు చెప్పుకున్నాము. అవి రాసుకోండి, మీకు గ్రూపులు పెడతారు లక్ష్మి గారు. అవి రాసుకోండి, అంటే దాని సమాధానం ఉన్నాయి అని రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు రాసుకొని ఉంటారు అందరూ కూడా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు 12వ అభ్యాసం పంచమి భక్తి గురించి మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. మహోదయ. నమస్తే.